బాబు రెడీ బాబు. స్టార్ట్. వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది. యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చాను. అయితే నా భార్య భుజాల మీద నేను మోసుకుంటూ వచ్చాను. అయితే ఇప్పుడు నేను ప్రార్థనలో లైన్ లో నిలబడినప్పుడు ఎముకలు పట్టమన్నాయి. నువ్వు వచ్చేటప్పుడు ఎట్లా నడిచేటాను అంతేనా? అలాగే వచ్చావు. అవునా? అబ్బా. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చెప్పారు సార్, మీలో నటుడి గురించి బాగా చెప్పారు. మరి వాడు వాడుకుంటున్నారా? ఎవరు సార్? అలా నటుండి. అయ్య బాబు, ఈయన మామూలు టైం కాదే ప్రకాశం. ఇది గాని డాక్టర్స్ చూస్తే ఒక్కటే అంటారు, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఎవరెవరికైతే జుట్టు ఊడిపోయిందో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే మీ జుట్టు పెరిగినగాక. యేసు నామములో ఇప్పుడే ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడే ఈ జుట్టు ఊడిపోవటం అనేది యేసు నామములో ఆగిపోవడగాక. ఏంట్రా ఇది? ఇప్పుడే ఈ జుట్టు ఊడిపోవటం అనేది యేసు నామములో ఆగిపోవడగాక. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తొక్కండి తొక్కండి తొక్కండి. ఇదేం కర్మరా దేవుడా. కరోనా వైరస్ ను తొక్కండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అయితే ఈయన 2001లో పుట్టిండు అన్న. 2012 వరకు ఈయనకు అసలు పనులే లేవన్న. అంతవరకు అన్ని సంవత్సరాలు 2012 వరకు 12 వరకు అసలు పనులు రాలేదన్న. ఏం టార్చర్. అయితే నేను విశ్వాసం బాగా ఉండి అమ్మమ్మతో నువ్వు చర్చికి వెళ్ళు అనేసి 3 వారాలు పంపించినాను. అంత ఫస్ట్ నేను రాలేదు. అప్పుడు 2 వారాలు వచ్చిన తర్వాత అన్న 3వ వారానికి ఇలా పనులు వచ్చినాయి అన్న. 3వ వారానికి ఇలా పనులు వచ్చినాయి అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. కుంటితనముతో నడవనివ్వకుండా చేస్తున్నా ఆ కుంటి దయ్యాలతో మాట్లాడుతున్నాను. ఇప్పుడే యేసు నామములో ఆ ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వచ్చిండా సైంటిస్ట్? ఈడో పెద్ద సైంటిస్ట్. ఈడు ఆర్డర్ వేయగానే దెయ్యాలన్నీ పరిగెట్టుకుంటే పారిపోతాయి. మరి అయినా ఒకసారి ఆగు. ఆ కుంటి దయ్యాలతో మాట్లాడుతున్నాను. దెయ్యాల్లో కుంటి దెయ్యాలు గుడ్డి దెయ్యాలు ఏంట్రా? బుర్ర తక్కువ ఎదవా. అంటే అది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. మొక్కకుండా ఉండగలనా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నిన్ను మొక్కకుండా ఉండగలనా. ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతా. అరే ఎవరు ఆపినా ఎవరు కాదన్న మొక్కకుండా ఉండగలనా. మొక్కకుండా ఉండగలనా, మొక్కకుండా ఉండగలనా. తీసేయ్. స్టైల్ మారింది, నా నడక మారింది. స్టైల్ మారింది, నా నడక మారింది. నా మాట మారింది, నా రూటు మారింది. అవునవును, నిజమే, మారింది నడక. ముందు ఇలా ఉండేది, తర్వాత ఇలా అయిపోయింది. हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? गला में पानी आ गया, गामछा भी खुल गया मेरा। రావాలనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు. ఆగండి మావా, వీడియో ఇంకా అయిపోలేదు. మధ్యలో నాదొక చిన్న విన్నపం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం.
నవ్వించగలగడం ఒక యోగం. ఆరోగ్యమే మహాభాగ్యం. అట్టి మహాభాగ్యాన్ని హాయిగా నవ్వుకునే ఆనందమే రప్పించగలుగుతుంది. అట్టి ఆనందాన్ని నేను మీకు రప్పిస్తానని గ్యారంటీ ఇస్తున్నాను. కానీ దానికి మీరు నాకు చిన్న సహాయం చేయాలి. సహాయం అంటే ధనం కాదు, మరేమిటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేస్తే చాలు. అదే నాకు 10,000. మీరు తప్పకుండా అలా చేస్తారు. మీపై నాకు ఆ నమ్మకం గ్యారంటీగా ఉంది. ఎన్ని దారుణాలు సార్. క్రైస్తవులకు ప్రత్యేకంగా ఒక దేశం ఇచ్చేయండి. ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని ఎలాగైతే విడగొట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేశారో, క్రైస్తవ్యంగా ఇదిగో ఒకప్పుడు ఇస్లాంలు పాకిస్తాన్ ఎలాగైతే విడగొట్టేశారో, క్రైస్తవులకు కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి. క్రైస్తవులకు కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి. ఏటమ్మా సెపరేట్ దేశం కావాలా? పోనీ సెపరేట్ కండవన్నీ ఇచ్చేమంటావు ఏంటి? గజాల గారి కంట్రోల్ ఎవరు? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? క్రైస్తవులకు కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. సో ఇది ఫ్రెండ్స్ ఫేక్ పాస్టర్స్ పార్ట్ 3. ఇంకా వీళ్ళు చేసే అరాచకాలు చాలానే ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో సరిపోవు. కావాలితే చెప్పండి, పార్ట్ 4 చేద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.